Hello friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name TechFactsRafee. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పోకో వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన పోకో M4 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. సో ఇది 10,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో చాలా రకాల ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అండ్ చీపెస్ట్ డైమండ్స్ది 700 5G ప్రాసెసర్తో వచ్చిన ఫోన్ కూడా. అండ్ దీంట్లో మీకు మంచి కెమెరా కావచ్చు, మంచి డిస్ప్లే కావచ్చు అండ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ఫోన్లో వస్తుంది. రీసెంట్గా లాంచ్ అయిన చాలా ఫోన్స్ మనకి ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంటే దీంట్లో మాత్రం ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఒక 2 అప్డేట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. కాబట్టి సో స్ట్రిక్ట్గా ఎవరైతే 10,000 రూపాయల బడ్జెట్లోనే ఫోన్ కొనాలి అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేయదగ్గ ఫోను, వాల్యూ ఫర్ మనీ ఫోన్ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మనకి మేడ్ ఇన్ ఇండియా పోకో M4 5G అని రాస్తుంది. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. 90Hz డిస్ప్లే కావచ్చు, డైమండ్స్ది 700 5G ప్రాసెసర్ కావచ్చు, 50 మెగాపిక్సెల్ కెమెరా కావచ్చు, అలాగే 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ మనకి వస్తుంది. సో మన దగ్గర ఉంది పోకో ఎల్లో కలర్ వేరియంట్ అండ్ మనకి 6GB 128GB వేరియంట్ని పంపించారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక ఫోన్ ఉంటుంది, ఒక TPU కేస్ ఉంటుంది, ఒక ఛార్జర్ ఉంటుంది. 22.5 వాట్స్ ఛార్జర్ దీంట్లో వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఫోను 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, ఛార్జర్ మాత్రం 22.5 వాట్స్ వరకు కూడా సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ దీంట్లో ఒక Type-C కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్ట్ టూల్, ఇలాంటి కంటెంట్ అయితే వీళ్ళు బాక్స్లో ఆఫర్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి ఒకసారి వెళ్తే బ్యాక్ ప్యానల్ ఈసారి మాత్రం చాలా సాలిడ్గా, కొంచెం గ్రిప్గా ఉంటుంది. ఒక టెక్స్చర్ ఫీలింగ్ లాంటి గ్రిప్తో తీసుకొచ్చారు. సో ఇలా పట్టుకున్నప్పుడు మనకి చేతిలో చాలా గ్రిప్ ఉంటుంది అండ్ కింద పడిపోకుండా మంచి హోల్డ్ చేస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా ఈసారి చాలా సాలిడ్గా తీసుకొచ్చారు. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. సో రీసెంట్ ఫోన్స్లో ఇది కొంచెం మంచి బిల్డ్ క్వాలిటీతో తీసుకొచ్చిన ఫోన్ అనమాట. అండ్ కెమెరా మోడల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పిక్సెల్ డివైస్లో రీసెంట్గా వచ్చిన డిజైన్ లాంటివి తీసుకొచ్చారు. పెద్ద కెమెరా మోడల్ ఉంటుంది అండ్ 2 కెమెరాలు ఉంటాయి. దీంట్లో పోకో బ్రాండింగ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే కెమెరా మోడల్ బ్లాక్ ఉందో ఇది గ్లాసు, కిందంతా కూడా మీకు టఫ్ ప్లాస్టిక్తో తీసుకొచ్చారు. ఈసారి మాత్రం బిల్డ్ క్వాలిటీ సూపర్ అని చెప్పొచ్చు. అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ బ్రేకర్స్, అలాగే పవర్ బటన్ ఉంటుంది. ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా పవర్ బటన్లోనే ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. టాప్లో మీకు IR బ్లాస్ట్ ఉంటుంది, ఇది ఒక మంచి విషయం, చాలా యూస్ఫుల్ ఇది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేసి ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎడైనా పెట్టుకోవచ్చు. బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, అలాగే Type-C పోర్ట్ ఉంటుంది, అలాగే స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. అండ్ ఇది మీకు డ్యూ డ్రాప్ నాచ్తో తీసుకొచ్చారు. సో అలాగే దీనిపైన ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా అప్లై చేసి పంపించారు. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం బిల్డ్ క్వాలిటీ ఈసారి చాలా సాలిడ్గా అనిపిస్తుంది. సో చాలా మంచి క్వాలిటీతో దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. పోకో M4 5Gలో మీకు 6.58 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ఈ స్క్రీన్ వీళ్ళు ప్రొడక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Dimensity 700 5G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 7nm ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.2 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G57 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేస్తారు. దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా. మాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మీకు 1080 30 FPS వరకు చేస్తుంది బ్యాక్ సైడ్ కెమెరా. ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో దీంతో కూడా మీకు మాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ 1080 30 FPS వరకు చేస్తుంది. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో 22.5 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI లేటెస్ట్ వర్షన్తో వస్తుంది, MIUI 13 అనమాట. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్ అనమాట. ఇక దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే వెళ్తే ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది ఖచ్చితంగా ఒక మంచి పాయింట్ అని చెప్పాలి. అండ్ MIUI 13తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. సో యూజర్ ఇంటర్ఫేస్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది కూడా డిఫాల్ట్గా మీకు గూగుల్ డైలర్, అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్స్తోనే తీసుకొచ్చారు. అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి అండ్ అవి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. MIUI 12.5 దగ్గర నుంచి మీకు సిస్టమ్ యాప్స్ కూడా చాలా వరకు రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫెసిలిటీ అయితే వీళ్ళు MIUI 12.5 దగ్గర నుంచి తీసుకొస్తున్నారు. ఇది MIUI 13. సో దీంట్లో కూడా మీరు సిస్టమ్ యాప్స్ కూడా చాలా వరకు మీరు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకసారి
మరి సెట్టింగ్స్లో ఒకసారి వెళ్తే అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చూపిస్తుంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో తీసుకొచ్చారు. ఇది ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది అండ్ ఎలాంటి అప్డేట్స్ అయితే ప్రజెంట్గా దీనికి ఇవ్వలేదు. అండ్ అవుట్ ఆఫ్ 128 జీబీలో నియర్లీ ఇది 20 జీబీ ఓఎస్ కింద ఆక్యుపై అయితే చేసుకుంది. సో ఓవరాల్గా ఇంటర్ఫేస్లో మాత్రం చాలా రకాల కొత్తగా అనిపిస్తుంది, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వచ్చిన డిస్ప్లే కాబట్టి మీకు డిస్ప్లే యూసేజ్లో కూడా చాలా కొంచెం ప్రీమియంగానే అనిపిస్తుంది, ఫాస్ట్గానే అనిపిస్తుంది. సో ఇది దీనికి సంబంధించిన కొన్ని ఇంటర్ఫేస్లో ఉన్న ఫీచర్స్. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ, ఇది మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో వచ్చిన ఎల్సీడీ స్క్రీన్ యూజ్ చేస్తారు. మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 500 నిట్స్ వరకు ఉంటుంది. సో ఇది ఆ వీడియో క్వాలిటీ మాత్రం అంటే వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు ఇండోర్లో చాలా మంచిగా ఉంది. అండ్ డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు డిస్ప్లే క్వాలిటీ అనేది పర్లేదు, బాగానే కనిపిస్తుంది. మీకు ఎక్కడ కూడా లో బ్రైట్నెస్ లాగైతే ఏమి నాకు అనిపించలేదు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 2 కెమెరాల్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. సో ఈ 50 మెగాపిక్సెల్ కెమెరా మేబీ ఇది JN1 సెన్సార్ అయ్యి ఉంటుంది. సో దీంతో ఫొటోస్ కొన్ని తీసినప్పుడు హ్యూమన్ ఫేసెస్ యాజ్ యూజువల్ షామీ ఫోన్స్లో మనకి ఓవర్ షార్ప్నెస్ కనిపిస్తూ ఉంటుంది కదా, సో కొంచెం ఉన్నప్పుడు కూడా పర్లేదు, మంచి క్వాలిటీ ఇమేజెస్ ఇది తీస్తుంది. అండ్ ఫ్లవర్స్ అలాంటి కలర్స్ విషయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కొక్కసారి ఓవర్గా ఎక్స్పోజ్ అవుతున్నాయి. మీరు ఎక్స్పోజర్ని కంట్రోల్ చేసుకొని ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మంచిగా వస్తున్నాయి. డైరెక్ట్గా అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్తో మీరు ఫోటో తీసినప్పుడు మాత్రం కొన్నిసార్లు కొన్ని కలర్స్ మాత్రం ఇది ఓవర్ ఎక్స్పోజర్ అయితే అవుతుంది. నార్మల్ టైంలో మాత్రం బాగానే అనిపిస్తుంది. హ్యూమన్ ఫేసెస్ మాత్రం పర్లేదు, నీట్గానే వస్తున్నాయి. అండ్ సెల్ఫీ కూడా చాలా బాగానే వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఎక్స్పోజర్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకుంటే కొంచెం మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తారు. 22.5 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ ఇస్తారు. ఫోన్ మాత్రం 18 వాట్సే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్. ఇది వీళ్ళు పెట్టడం 4GB ప్లస్ 64GB వేరియంట్ వీళ్ళు పెట్టడం 13,000 దాకా పెట్టారు. కానీ ఇవాళ కార్డ్ ఆఫర్తో మాత్రం ఇది మీకు 10,999కో 10,499కో వస్తుంది. ఆ పట్ల బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా ఇది మంచి ఫోన్ అని చెప్పాలి. డైమెన్షన్ 705G ప్రాసెసర్ కావచ్చు, 50 మెగాపిక్సెల్ కెమెరా, 90Hz డిస్ప్లే అండ్ 112 అవుట్ ఆఫ్ ది బాక్స్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే దీంట్లో కొంచెం బాగున్నాయి. అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించిన డిజైన్, బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా తీసుకొచ్చారు. చాలా సాలిడ్గా ఉంది ఈ పర్టికులర్ ఫోన్. సో ఇది POCO M4 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.